వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మరి ఇంత నిర్లక్ష్యమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇది బాన్స్వాడకు సంబంధించింది. పిల్లల ఆటోలో నుంచి రాత్రిపూట అక్కడ ఒక పిల్ల పడిపోయింది. ఇగో ఇక్కడ ఒక అమ్మాయి పడిపోయింది. అయ్యో చూసారు కదా, ఇది బాన్స్వాడ ఎస్సీ గురుకుల ఘటన. ఇక్కడ బాన్స్వాడ మండలం బొర్లంలో ఎస్సీ గురుకుల హాస్టల్ ఉంది. అందులో ఒక విద్యార్థిని మృతి చెందింది. దాని సీసీటీవీ ఫుటేజే ఇది. అక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా సునీత ఉంది. దాని ఇంట్లోనట ఫంక్షన్ జరిగిందట. అందుకని దాని ఇంట్లో ఫంక్షన్ కోసం ఫర్నిచర్ ఆటోలో విద్యార్థులతో తరలిస్తుందట. అంటే చదువుకునే పిల్లలు, గురుకుల పాఠశాలలో చదువుకునే పిల్లలు, హాస్టల్లో ఉండే పిల్లలు అంటే పనోళ్ళు అనుకుంటారా? కుక్కేసి ఆటోలో పంపించేస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా పడిపోయారో పిల్లలు చూసారా? అసలు పంపించడమే తప్పు. ఆడపిల్లల్ని ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చి అంటే వాడు ఇష్టం వచ్చినట్టుగా నడిపిండు. అందులో నుంచి 3 అమ్మాయిలు కింద పడిపోయినారు. 3 అమ్మాయిలు కింద పడిపోతే అందులో ఒక అమ్మాయి సంగీత తలకు దెబ్బ తగిలింది. దెబ్బ తగలగానే చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ పాప సంగీత మరణించింది. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత అజాగ్రత్త వల్లే తమ కూతురు చనిపోయిందంటూ సంగీత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అజాగ్రత్త ఏంది? అది చేసిన పనికిమాలిన పని వల్ల. ఎవరిచ్చారు? రాత్రిపూట ఆడపిల్లల్ని హాస్టల్ బయటికి పంపించే హక్కు ఎవరిచ్చారు? ఆడపిల్లల్ని, చదువుకునే పిల్లల్ని తన ఇంట్లో పనివాళ్ళుగా పని చేయించుకునే హక్కు ఎవరిచ్చారు? ఇలా పిల్లలతో పని చేయించడం నేరం. 18 సంవత్సరాల లోపు పిల్లలు పని చేయిస్తే, అది బలవంతంగా పని చేపిస్తే దానికి శిక్షలు కూడా ఉన్నాయి. అయితే ప్రిన్సిపాల్స్ అయిపోతే, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్స్ అయిపోతే ఇక కిందోళ్ళంతా మీకు పనోళ్ళు బానిసల్లాగా కనిపిస్తుంటారా? ఇప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ ఆ తల్లిదండ్రులకు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? పైసలు ఇస్తారేమో, ఇంకోటి ఇస్తారేమో, కానీ కూతుర్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల ఆవేదనని ఎవరు తీరుస్తారు? ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత లాంటి వాళ్ళను సస్పెండ్ చేసేస్తే అయిపోతుందా? ఇలాంటి వాళ్లకు కఠిన శిక్షలు పడాలి. అరే, నేటి బాలలు రేపటి పౌరులు. చదువు నేర్పి, విజ్ఞానం నేర్పి, క్రమశిక్షణ నేర్పి, మన చరిత్రను నేర్పి భారతదేశానికి భావి భారత పౌరులుగా తయారు చేయాలి. కానీ ఎట్టి చాకిరీ చేయించుకునే పనివాళ్ళని కాదు. హాస్టల్స్లో తమ ఆర్థిక పరిస్థితి బాలేక పిల్లలు చదువుకోవాలని ఉంచిన తల్లిదండ్రులు ఇంటికంటే అక్కడ వాళ్ళు పదిలంగా ఉన్నారనుకోవాలి. కానీ అమ్మో, నా కూతురు మరణ వార్త ఎప్పుడు వస్తోందని భయపడే విధంగా కాదు. ఒక ఆమెమో గుడికి వెళ్ళినా అంటే ఎవరితో పడుకున్నామని ఇష్టం వచ్చినట్టు కొట్టుద్ది హాస్టల్ వార్డెన్. ఇంకొక ఆమెమో ఇలా పనోళ్ళగా పిల్లల్ని మార్చేస్తోంది. ఇది ఎక్కడి సంస్కృతి? తెలంగాణలో ఈ సంస్కృతి మధ్యకాలంలో బాగా పెరిగిపోతుంది. ఎవరి అండ చూసుకొని ఈ సంస్కృతి పెరిగిపోతోంది. ఇలాంటి వాళ్ళని చిన్నగా కాదు, నిలువునా చీల్చినా పాపం లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏవైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.